దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వాక్యం. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక తల్లి యెహోవాకు లోబడి శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి, గమనించాలి, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక. చూడండి, మీ నాన్న క్రైస్తవుడై ఉండొచ్చు, మీ అమ్మ క్రైస్తవురాలై ఉండొచ్చు, మీ తాతో మీ ముత్తాతో ఎవరో క్రైస్తవులయ్యే ఉండొచ్చు, నామకార్థ బ్రతుకులో బ్రతికుండొచ్చు, తాగుబోతు క్రైస్తవుడు అనిపించుకునేటువంటి వాడై ఉండొచ్చు. మీ ఇంట్లో వారు చాలామంది క్రైస్తవులుగానే ఉండి దేవుని ఆలయం యొక్క విలువ తెలియనటువంటి మూర్ఖులుగా మీరు ఉండవద్దు. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, వారి వలె అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ ఆలయములో ప్రవేశించండి. గమనించాలి, ఈ మందిరము ఇది మందిరమే కానీ వేరొకటి కాదు. అంటే ఇక్కడ తిరణాల్లో జరగవు, ఇక్కడ స్కూల్స్ జరగవు, ఇక్కడ ఇంకా రకరకాలైన వ్యాపారాలు ఏమీ జరగవు, ఎగ్జిబిషన్స్కి ఎవరు ఇక్కడ, మీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు రకరకాలైన వ్యాపారాలు జరగవు. ఇక్కడ మరి ఖాళీగా ఉంది కదా, సోమవారం నుండి ఆదివారం వరకని వేరే వ్యాపారాలు ఇక్కడేమి జరగవు. ఇది శాశ్వతముగా దేవుని మందిరముగానే ఉంటుంది. నీ తరములోనే కాదు, నీ పిల్లల తరములోనే కాదు, నీ మనవరాళ్ళ తరములో కూడా ఇది శాశ్వతంగా దేవుని మందిరమే. ఇది నాటికి ఏనాటికైనా కృపా మినిస్ట్రీసే. ఇది నా తర్వాత నా కొడుకో నా మనవల్లో స్వాధీనపరచుకోవడానికి వీలు లేకుండా రాయబడిన సంఘం ఇది. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఇది దేవుడు పరిశుద్ధపరుచుకున్న స్థలము గనుక ఈ పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు మీరిక్కడికి ప్రవేశించి మీరు ఆయనను సేవించండి అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని మందిరములోనికి ప్రవేశించిన వాడికి ఉగ్రత నుండి తప్పించుకుంటాడు. ఫస్ట్ ఎంతమందికి అర్థమవుతుంది? ఉగ్రత నుండి తప్పించుకుంటాడు, ఉగ్రత నుండి తప్పించుకుంటాడు. దేవుడు నీ కుటుంబం మీద ఒక శిక్ష, ఒక శాపం, ఒక నాశనము ప్రవేశపెట్టాలి అనుకున్నట్లయితే ఆ సంహారకుడు దాటిపోయినట్లు నీ కుటుంబాన్ని ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడు? ఇది నీకు లాసు కాదు. చాలామంది భలే లెక్కలేస్తుంటారు. ఆటోకి ఎంతండి, పోవడానికి ఎంతండి, రావడానికి ఎంతండి, నెలకి ఎంతండి. ఆ లెక్కలో ఒక త్రాగుబోతోడు లెక్కేసుకుంటే ఈ దేశం ఎంత బాగుపడేదో. వాడు ఏనాడైనా లెక్కలేసుకుంటున్నాడా? వాడుకున్న ధారాళమైన మనసు మీకు లేకపోవడం ఎంత సిగ్గుసేటు, ఎంత సిగ్గుసేటండి. ఇంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా అబద్ధాలాడైనా పక్కింటోడి దగ్గర తీసుకొనైనా వెళ్ళి ముందు ఆ సారాయి కొట్లో డబ్బులు కట్టిందాక ఎంత నమ్మకమైన కస్టమరో. స్తోత్రం చెప్పాలి. ఎంత నమ్మకమైన కస్టమర్ అండి అతడు. చూడండి, ఆ రోజు కానీ బేరం లేకపోతే, ఆ రోజు ఒక 10 మంది రెగ్యులర్గా వస్తున్న కస్టమర్స్ని చూడగానే ఆ యజమానుడు ఎంత హలో రండే, మీకోసం ఎదురు చూస్తున్నాడు రండే అని అంటాడు. కటకటాలు వెనక నుండి అమ్ముతాడు, ముందుకు రానివ్వడు అండి. ఆడికి తెలుసు తాగిన తర్వాత మూతి పగల కొడతాడు అడికని. అందుకని నువ్వు ఎంత చేసినా, ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత తెలిసినోడైనా కటకటాలు యువతలు ఉంటాడా, కటకటాలు అవతలు ఉంటాడా? యువతలే ఉంటాడు. ఎందుకంటే తాగిందాక ఒక రకంగా ఉంటాడు, తాగిన తర్వాత మరొక రకంగా మారుతాడు ఈ కస్టమరు. మీకు అర్థమవుతుందేమో? స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆటో ఆపిందాక హలో సార్
ఆప్ సార్, హలో, ఓ నువ్వా బెదర్ అని ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత వాడిని అక్కడ దించిన తర్వాత డబ్బులు రంటే ఎల్లో అంటాడు. ఒకటే మాట. మీకు అర్థమవుతుందా? ఎల్లో ఎవరిని అడుగుతున్నా? అందుకని ఆటో వాళ్ళు ఆచి తూచెక్కి తాగేవాడిని ఊగేవాడిని ఎక్కించుకోరనే సంగతి తెలిసి ఆడు ఎంత జాగ్రత్తగా ఆపుతాడో నేను చాలాసార్లు చూశాను. ఆటో ఇలా అంటే ఈడు అనుకుంటాడు నా చెయ్యి అసలు ఊగట్లేదు అనుకుంటున్నాడు. అసలు చెయ్యి కాదు ఊగేది, మనిషి అంతా ఊగుతుంటాడు. తెలివైన ఆటో వాడు ఎవడెక్కించుకోడాన్ని. ఎందుకంటే ఏరు దాటిందాక ఎంగన్నయ్యా ఎంగయ్యన్నయ్యా అంటాడట. ఏరు దాటిన తర్వాత పోరా పింగన్న అంటాడట. అలాంటోడు ఈడు. అంటే నేను వాళ్ళని హీనంగా మాట్లాడుతున్నానని మీరు ఏమనుకోకండి. ఒక త్రాగుబోతు లెక్కలేస్తే ఏనాటికి అక్కడికి వెళ్తాడా? మనోడు లెక్కలేస్తాడు. కానీ నువ్వు ఉగ్రత నుండి తప్పించుకుంటున్నావు. నీ కుటుంబం మీదకి రాబోతున్న శాపం తొలగిపోతుంది. రేపు లోకం మీదకి రాబోతున్న ఉగ్రత తప్పించుకునే కుటుంబం నీది. అందుకనే భక్తులు ఏమన్నారంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. నువ్వు దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయనను సేవించినప్పుడు మహోగ్రత నుండి నువ్వు తప్పించుకుంటావు. మహా ఉగ్రత, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని మందిరానికి వెళ్ళి నీ కుటుంబం రక్షింపబడుతుంది. దేవుని ఆలయానికి ప్రవేశించిన నీ బిడ్డలు రక్షింపబడతారు. నీ కుటుంబానికి ఏ తెగులైనా రాకుండా ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళవలసిన అవసరత ఉంది. స్తోత్రం చెప్పాలి. దీన్ని నష్టంగా భావించకండి.